నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. కరీంనగర్ లోని స్థానిక కోతిరాంపూర్ ముకుందాలాల్ మిశ్రా భవన్ లో ఐద్వా జిల్లా స్థాయి సమావేశంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. కరీంనగర్ లో జరిగే ఐద్వా రాష్ట్ర శిక్షణ తరగతులు జూలై 25, 26, 27, 28 తేదీలలో నిర్వహిస్తామని, శిక్షణ తరగతులకు అన్ని వర్గాల ప్రజలు దాతలు సహకరించాలని కోరారు. 26, 27, 29 4 రోజుల పాటు క్లాసు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ క్లాసుల్లో మహిళలకు రాజకీయంగా సైద్ధాంతికంగా ఎదగటం కోసం రాజకీయ శిక్షణ తరగతులు ఇక్కడ నిర్వహించబోతూ ఉన్నాం. అందులోనే మా ప్రణాళిక కర్తవ్యాలను రూపొందించుకోబోతూ ఉన్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. అందులో 3 గ్యారంటీలు అమలు చేశారు. చాలా సంతోషం. ఇంకా 3 గ్యారంటీలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. అట్లాగే రేషన్ కార్డులు కానీ, అర్హులైనటువంటి వాళ్ళకి పెన్షన్స్, వీడియో పెన్షన్స్ కానీ అందరు దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 9 సంవత్సరాల కాలం నుండి కూడా ఇంతవరకు కూడా రేషన్ కార్డ్స్, పెన్షన్స్ లేవు. వెంటనే వాటిని విడుదల చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తాం. అట్లాగే డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయి. డబల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించి కరీంనగర్ జిల్లాలో చాలా ఉన్నాయి. అవన్నీ వెంటనే అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలని కూడా ఒక కర్తవ్యాన్ని తీసుకోబోతా ఉన్నాం. అట్లాగే కేంద్రంలో అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మహిళలపైన దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా మహిళల పట్ల చాలా తక్కువ భావనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. అట్లాగే బిల్కిస్ బాను విషయంలో కావచ్చు, మహిళా రెజిస్టర్లపై లైంగిక వేధింపులు కావచ్చు, అట్లాగే ఈ మణిపూర్లో జరిగినటువంటి ఘటన, 2 మహిళల్ని కూడా నగ్నంగా ఊరేగిస్తూ అత్యాచారం చేసినటువంటి విషయంలో కూడా మోడీ గారు ఏం మాట్లాడకపోవటము. అట్లాగే మోడీ గారు మహిళల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం మహిళా వృద్ధి మాదే, మహిళా సాధికారిత మాదే అని మాట్లాడతారు. కానీ మహిళల పట్ల వివక్షత మాట్లాడినప్పుడు, లైంగిక వేధింపులు జరిగినప్పుడు మాత్రం ఏం మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే మహిళల్ని గౌరవప్రదంగా చూసేటటువంటి విధానాలు కావాలి. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. అట్లాగే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ 2 ప్రభుత్వాలు కూడా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా వైద్యాన్ని మొత్తం కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి విధానాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది మహిళలు ఉపాధి లేక, మరోపక్క డ్రగ్స్ కూడా నియంత్రించాలి. మాదక ద్రవ్యాలను నియంత్రించే దిశలో ప్రభుత్వాలు వ్యవహరించాలి. అట్లాగే బెల్ట్ షాపులను కూడా తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల దాకా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ బెల్ట్ షాపులు కూడా ఎత్తేసే దిశగా ఈ గవర్నమెంట్ ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా రేపు ఆ రాజకీయ శిక్షణ తరగతుల్లో మాట్లాడబోతాం. అట్లా మహిళలకు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలు అమలయ్యేదాకా మహిళల్ని చైతన్యం చేసి ఉద్యమాలు నిర్వహించడానికి మా ప్రణాళికను రూపొందించుకోవచ్చు.